పేరు అనుష సార్. కంప్యూటర్ అప్పుడు డిసెంబర్లో ఎగ్జామ్ రాస్తున్నావా? రాస్తున్నాను సార్. ఏ ఊరు మెట్టబడి? చందాయిపేట. ఓకే, చందాపేట నుంచి ఇప్పుడు సాయి కంప్యూటర్స్ ఎడ్యుకేషన్లో కంప్యూటర్ నేర్చుకోవడానికి వస్తుంది. అవును సార్. నీ క్వశ్చన్ ఏంది ఇవ్వాలా? i3 4th generation, i3 4th generation, 128 M.2 SSD, ఓకే, 8 GB RAM. 8 GB ర్యామ్. అంటే ఇప్పుడు నువ్వు దీనికి ఏం చేయాలి? ఇప్పుడు నేను క్వశ్చన్ ఇచ్చిన దానికి అంటే 8th జనరేషన్ది ప్రాసెసర్, బోర్డు, ర్యామ్ చూపించాలి. అది కూడా M.2 SSD. ఓకే, ప్రాసెసర్ చూపించు. ప్రాసెసర్ i3 4th జనరేషనా? దీని మీద రాసి ఉంది i3 4th జనరేషన్ అని. ఓకే, పాస్ i3 4th జనరేషన్. ప్రాసెసర్ ఓకే తీసింది అనుష. M.2 SSD తీసింది, ఇది కూడా రైట్ ఆన్సర్. తర్వాత 8 GB DDR3 వస్తుంది, PC3 అని ఉంటుంది, ఇది కూడా రైట్ ఆన్సర్. అండ్ దీనికి 4th జనరేషన్కి 81 మదర్ బోర్డ్ వస్తుంది. కంపెనీ ఏదైనా సరే 81 మదర్ బోర్డ్ ఉండాలి, ఇది కూడా కరెక్ట్ అనుష. నీకు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ రైట్ బేటా.